హలో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సమస్య తెలుగు. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీ అందరికీ స్పోకన్ హిందీ తెలుగులో చాలా ఈజీగా నేర్పించగలను. అయితే ఈ క్లాస్ మొదలుపెట్టడానికి ముందు సమస్య తెలుగు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక మంచి కామెంట్ కూడా రాయండి. స్టార్ట్ చేద్దామా? మీకు కేవలం 5 నిమిషాలలోనే నేను మిమ్మల్ని హిందీలో అనర్గళంగా మాట్లాడించగలను. నాకు దాదాపుగా 37 సంవత్సరాల అనుభవం ఉంది. అయితే ఉపాధ్యాయ వృత్తిలో హిందీ తెలుగు బోధిస్తూ మీ ముందు ఇలా హిందీ నేర్పించడానికి యూట్యూబ్ ద్వారా మీతో పరిచయాలు పెంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. కాస్త మా ఛానల్ని ఆదరించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రాబోయే రోజుల్లో కేవలం కొన్ని గంటల్లోనే గ్యారంటీగా తెలుగులో మాట్లాడగించాలి. స్టార్ట్ చేద్దామా? రైట్. తర్వాత ఇక్కడ నేను ఒక విద్యార్థిని ఇదే పదాన్ని కనుక మనం హిందీలో మై ఏక్ విద్యార్థి హూ, ఇదే పదాన్ని కనుక హిందీలో వాడాలి అంటే నేను ఒక విద్యార్థిని అనే పదానికి మై ఏక్ విద్యార్థి హూ. నేను ఇక్కడ తెలుగులో కూడా రాశాను. మళ్ళీ నేను ఒక విద్యార్థి, మై ఏక్ విద్యార్థి, నేను ఒక మంచి బాలుడను, మై ఏక్ అచ్చా లడకా హూ, మై ఏక్ అచ్చా బచ్చా హూ. అగర్ హిందీతో పాటు ఉర్దూ కూడా అగర్ నేర్చుకోవాలి, కొన్ని పదాలు ఉర్దూలో కూడా కావాలి అని అనుకుంటే మై ఏక్ అచ్చా లడకా హూ అని హిందీలో అంటే మై ఏక్ అచ్చా బచ్చా హూ అని చెప్పేసి ఉర్దూలో ఉంటారు. నేను ఒక మంచి బాలికను, మై ఏక్ అచ్చీ లड़की हूं, मैं एक अच्छी लड़की हूं, मैं एक अच्छी बच्ची हूं. ఇక్కడ బచ్చా ఉంది, ఇక్కడ బచ్చి అంటున్నాం. ఇక్కడ బచ్చా అంటున్నాం, ఇక్కడ బచ్చి అంటున్నాం. అంతే, తేడా ఏమీ లేదు. బచ్చా బచ్చి, బాలుడు బాలిక, బాలక్ బాలిక. उसके बाद నేను హైదరాబాద్ లో ఉంటాను, मैं हैदराबाद में रहता हूं, నేను హైదరాబాద్ లో ఉంటాను, मैं हैदराबाद में रहता हूं. అదే కనుక ఒకవేళ అమ్మాయి కానీ స్త్రీలు కానీ ఉన్నట్టయితే మనం ఏం మాట్లాడాలి? ఇక్కడ నేను హైదరాబాద్ లో ఉంటాను అనే పదానికి మై హైదరాబాద్ మే రహతా హూ అని అంటే బాలులు ఉపయోగించగాలి. మై హైదరాబాద్ మే రహితీ హూ అంటే స్త్రీలు వాడాలి. స్త్రీలింగానికి మై హైదరాబాద్ మే రహితీ హూ, పురుషలింగానికి మై హైదరాబాద్ మే రహతా హూ అని పదాలు వాడుతున్నారు. నేను హోంవర్క్ చేస్తున్నాను, मैं होमवर्क कर रहा हूं, నేను హోంవర్క్ చేస్తున్నాను, मैं होमवर्क कर रहा हूं. అదే కనుక मैं होमवर्क कर रही हूं అనాలి. అదే కనుక అమ్మాయిలు కానీ స్త్రీలు కానీ మాట్లాడుతున్నట్లయితే मैं होमवर्क कर रही हूं అని అనాలి. నేను పాట పాడుతున్నాను, పాటను ఇంగ్లీష్ హిందీలో ఏమంటారంటే గానా అని అంటారు. मैं गाना गा रही हूं, मैं गाना गा रहा हूं, मैं गाना गा रहा हूं. నేను పాట పాడుతున్నాను. అదే ఒకవేళ కనుక అమ్మాయిలు కానీ స్త్రీలు కానీ అన్నట్లయితే మై గానా గా రహీ హూ అనాలి. అదే అబ్బాయిలు కానీ ఇంకా ఎవరైనా జెంట్స్ కానీ ఉన్నట్లయితే మై గానా గా రహా హూ అని చెప్పేసి అనాలి. తర్వాత మై ఎక్ డాక్టర్ హూ, నేను ఒక డాక్టర్ని అని చెప్పి మనం ఏ విధంగా తెలుగులో అంటాము అదే ఇక్కడ హిందీలో అనడానికి మై ఎక్ డాక్టర్ హూ అని అనాలి. మై ఎక్ డాక్టర్ హూ అని అనాల్సి ఉంటుంది. అదేవిధంగా నేను ఇంటికి వస్తున్నాను, మై ఘర్ ఆ రహా హూ, ఆనా ఆనా ఇట్లా పదం వస్తుంది. మై ఘర్ ఆ రహా హూ. నేను అమెరికాకు పోతున్నాను, మై అమెరికా జా రహా హూ, నేను అమెరికాకు పోతున్నాను. నేను ఫిజిక్స్ భౌతిక శాస్త్రం చదువుతున్నాను, मैं फिजिक्स पढ़ रहा हूं. ఇక్కడ मैं अमेरिका जा रहा हूं, मैं अमेरिका जा रही हूं. ప్రతిదానికి రహా హూ ఈ రెండు పదాలు ఉపయోగిస్తూ ఉండండి, స్త్రీలింగానికి పురుషలింగానికి. నేను ఫిజిక్స్ చదువుతున్నాను, मैं फिजिक्स पढ़ रहा हूं, मैं फिजिक्स पढ़ रही हूं. నేను మందులు వాడుతున్నాను, मैं दवाई उपयोग कर रहा हूं. అదే ఉర్దూలో అయితే मैं दवाई इस्तेमाल कर रहा हूं.
అదే ఉర్దూలో అయితే మై దవాయి ఇస్తేమాల్ కర్ రహా హూ, అదే హిందీలో అయితే మై దవాయి ఉపయోగ్ కర్ రహా హూ, అదే స్త్రీలింగానికి అయితే మై దవాయి ఉపయోగ్ కర్ రహీ హూ, మై దవాయి ఇస్తేమాల్ కర్ రహీ హూ అని ఉర్దూలో అనాల్సి ఉంటుంది. నేను కథలు చెప్తున్నాను, మై కహానియా బోల్ రహా హూ, मैं कहानियां बोल रहा हूं, मैं कहानियां बोल रही हूं, मैं कहानियां बोल रहा हूं, मैं कहानियां बोल रही हूं. तो इस तरीके से ఈ విధంగా నేను మీకు చక్కని వీడియోని మీకు అందిస్తున్నాను కాబట్టి ఈ వీడియోను తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే నేర్చుకోదలుచుకున్న వారు ఎవరైనా ఉంటే వారందరి వరకు మా యొక్క వీడియోను అందిస్తూ ఉండండి. ఉంటా మరి. థ్యాంక్ యూ వెరీ మచ్.